హలో న్యూస్ మంత్ర వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి తలుచుకుంటేనే నాలాంటి సగటు కరడుగట్టిన తెలుగు సినిమా అభిమానులందరికీ ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మహాద్భుత దృశ్యకావ్యం మన నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం భైరవద్వీపం. అసలు 1994వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర జరిగిన పూనకాల జాతరంతా ఇంతా కాదు. ఇప్పుడంటే మనం రకరకాల విజువల్ వండర్స్, హై అండ్ విఎఫ్ఎక్స్, పాన్ ఇండియా రేంజ్ గ్రాఫిక్స్ అని గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు ఆ ట్రెండ్ కి ఏకంగా 3 దశాబ్దాల క్రితమే పునాది వేసిన కల్ట్ క్లాసిక్ మన సింగీతం శ్రీనివాసరావు గారి భైరవద్వీపం. అప్పట్లో జనపద చిత్రాలు అంటే కేవలం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యం. ఆ జానపద జానర్ దాదాపు కనుమరుగైపోయింది అనుకుంటున్న టైంలో ఒక మ్యాజిక్ లాగా థియేటర్లలోకి వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆనాటి హిస్టీరియా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఎండాకాలం సెలవులు రాగానే చందమామ కథల పుస్తకాల కోసం ఎగబడే ఒక తరాన్ని, ఆ కథల్లోని మాయలు, మంత్రాలు, రాక్షసులు, రాజులు, రెక్కల గుర్రాలు లాంటి అద్భుతాలను ఏకంగా వెండితెర మీదకు తీసుకొచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్ స్థాయిని ఆకాశానికి పెంచిన ఆనాటి అద్భుతమైన జర్నీ గురించి ఈ రోజు మనం డీటెయిల్డ్గా మన న్యూస్ మంత్ర ఛానల్లో మాట్లాడుకుందాం. అసలు భైరవద్వీపం సినిమా పట్టాలెక్కడానికి ముందు బాలయ్య మార్కెట్ స్టేటస్ మరియు అప్పటి ఇండస్ట్రీ ట్రెండ్ ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆయన అప్పటికే లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, భార్గవరాముడు లాంటి ఊర మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఒక తిరుగులేని కమర్షియల్ స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి పీక్ మాస్ ఇమేజ్ ఉన్న టైంలో అప్పటి ట్రెండ్ కి పూర్తి భిన్నంగా కత్తి సాములు, గుర్రకు స్వారీలు ఉన్న ఒక పక్కా జానపద సినిమా చేయడమంటే మామూలు రిస్క్ కాదు. అసలు అప్పటి జనరేషన్ కి ఇలాంటి చందమామ కథలు తెరమీద చూసే ఓపిక ఉందా, బాక్సాఫీస్ దగ్గర ఇది వర్కౌట్ అవుతుందా అని ట్రేడ్ వర్గాలు సైతం ముందుగా చాలా డౌట్ పడ్డాయి. కానీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి టెక్నికల్ విజన్ మీద, తన తండ్రి నందమూరి తారక రామారావు గారు క్రియేట్ చేసిన లెగసీ మీద ఉన్న పూర్తి నమ్మకంతో బాలయ్య బాబు తీసుకున్న ఆ డెసిషన్ ఆయన కెరియర్కే కాదు, మొత్తం టాలీవుడ్ చరిత్రకే ఒక మైలురాయిగా మారిపోయింది. విజయ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ సపోర్ట్తో బి వెంకట్రామరెడ్డి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. ఇదొక హైలీ ప్రయోగాత్మక సినిమా అయినా సరే ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్ లో కాంప్రమైజ్ కాకుండా బాలయ్య బాబు లాంటి సూపర్ స్టార్ తో ఒక అన్బిలీవబుల్ విజువల్ వండర్ ని ప్లాన్ చేయడం అప్పట్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎంత కమర్షియల్ మాస్ హీరో అయినా సరే కథ కోసం ఎంతటి సాహసమైనా చేయగల డెడికేషన్ బాలకృష్ణ గారికే సొంతమని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సమయంలోనే ఇండస్ట్రీకి అర్థమైపోయింది. ఇక ఈ సినిమా మేకింగ్, తెర వెనక జరిగిన కొన్ని రేర్ ఇన్సిడెంట్స్ మరియు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే, అప్పట్లోనే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో సుమారు 4.5 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో భైరవద్వీపం సినిమాని నిర్మించారు. వినడానికి ఈ 4.5 కోట్లు ఇప్పుడు చాలా చిన్న నంబర్లా అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ అమౌంట్ ఒక మహా సముద్రం లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో ఆ 4.5 కోట్లు అంటే ఇప్పటి ద్రవ్యోల్బణం, సినిమా మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే కనీసం 200 కోట్ల బడ్జెట్తో సమానమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి భారీ బడ్జెట్ పెట్టి ఎలాంటి మోడర్న్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని ఆ రోజుల్లోనే కేవలం మినియేచర్ ఫోటోగ్రఫీ, బేసిక్ కెమెరా ట్రిక్స్ తో సింగీతం శ్రీనివాసరావు గారు ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన మాయా ప్రపంచాన్ని సృష్టించారు. ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగాగారి భారీ సెట్స్, కబీర్ లాల్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సిన ఒక షాకింగ్ అండ్ రేర్ మేకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందులో బాలయ్య బాబు వేసిన కురూపీ గెటప్. కోట్ల రూపాయల మార్కెటున్న ఒక మాస్ స్టార్ హీరో అయ్యుండి తన ముఖం కూడా సరిగ్గా కనిపించని అంతటి వికృతమైన గెటప్ వేసుకోవడానికి ఒప్పుకోవడమే ఒక సాహసమైతే, ఆ గెటప్ కోసం రోజూ గంటల తరబడి మేకప్ వేసుకుని ఆ బరువైన ప్రొస్థెటిక్స్ తో బాలయ్య పడిన కష్టం తెరమీద ఆ పాత్రలో ఆయన పలికించిన ఎమోషన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మాధవపెద్ది సురేష్ గారి సంగీతం సినిమా సక్సెస్ లో ఎంతటి కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రాణం పెట్టి పాడిన శ్రీ తుంబుర నారద పాటైతే అసలు ఆ క్లైమాక్స్ ఎపిసోడ్కిచ్చిన గూస్ బంప్స్ మాటల్లో వర్ణించలేం. ఆ ఒక్క పాట రికార్డింగ్ అప్పట్లోనే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి క్లాస్ ఆడియన్స్ ని సైతం థియేటర్ల వైపు క్యూ కట్టేలా చేసింది. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ విషయానికొస్తే 1994 ఏప్రిల్ 14వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి దిగిన భైరవద్వీపం మొదటి ఆట నుండే మాస్, క్లాస్, ఫ్యామిలీ అని తేడా లేకుండా, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అనే తేడా లేకుండా ప్రతి చోటా కలెక్షన్ల వర్షం కురిపించింది. డెవలప్ అయిన టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే అంతటి విజువల్స్ ని చూసి జనాలు అవాక్కయ్యారు.
బాలయ్యబాబు స్క్రీన్ ప్రెజెన్స్ కి, ఆ మాయాజాలానికి, కురూపి గెటప్లో ఆయన అద్భుతమైన నటనకి థియేటర్లలో జనం పూనకాలొచ్చినట్టు ఊగిపోయారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చిన ఈ సినిమా నాటి బాక్సాఫీస్ రికార్డులను కంప్లీట్గా బ్రేక్ చేసింది. అప్పట్లో ఒక తెలుగు సినిమా ఏకంగా 59 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడి ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేయడమంటే అది సాధారణమైన విషయం కాదు. టోటల్ థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా భారీ గ్రాస్ కలెక్షన్స్ తో పాటు నిర్మాతలకి, బయ్యర్లకి కళ్లు చెదిరే లాభాలను, ఎవరూ ఊహించని షేర్స్ ని తెచ్చిపెట్టింది. పెట్టిన 4.5 కోట్ల బడ్జెట్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టి ఇండస్ట్రీ వర్గాలకి ఈ సినిమా ఒక బాక్సాఫీస్ కేస్ స్టడీలాగా మారిపోయింది. కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఏకంగా 10 నంది అవార్డులను కొల్లగొట్టి కమర్షియల్ సక్సెస్ కి తోడు క్రిటికల్ అక్లెయిమ్ కూడా సొంతం చేసుకుంది. సంగీతం గారి డైరెక్షన్ కి, బాలయ్యబాబు స్టార్డమ్ కి బాక్సాఫీస్ దగ్గర దొరికిన తిరుగులేని రివార్డ్ ఈ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్. రోజా మరియు రంభల గ్లామర్, విలన్లతో పోరాడే ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను పదే పదే థియేటర్లకు రప్పించి లాంగ్ రన్ లో అద్భుతమైన షేర్ ని రాబట్టాయి. ఈ కల్ట్ క్లాసిక్ క్రియేట్ చేసిన లెగసీ టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలుగు సినిమాలో జనపదాల శకం ముగిసిపోలేదు. టెక్నికల్ గా సౌండ్ ఉన్న డైరెక్టర్, ఆ బరువైన పాత్రను తన భుజాలపై మోయగల బలమైన మాస్ హీరో ఉంటే బాక్సాఫీస్ బద్దలవుతుంది అని నిరూపించిన చిత్రమిది. నటరత్న ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని, ముఖ్యంగా పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన లెగసీని సమర్థవంతంగా కంటిన్యూ చేయగల ఏకైక నటుడు బాలకృష్ణ గారే అని ఈ సినిమాతో శాశ్వతంగా ఇండస్ట్రీలో ముద్రపడిపోయింది. ఈ రోజు మనం చూస్తున్న ఎన్నో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఫ్యాంటసీ సినిమాలకి భైరవ ద్వీపం వేసిన పునాదే ఒక బలమైన స్ఫూర్తి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. బాలయ్యబాబు నటన, సంగీతం గారి టేకింగ్ తెలుగు సినిమా అభిమానులకు ఒక గొప్ప మధురానుభూతిని మిగిల్చాయి. మరి ఈ ఐకానిక్ సినిమా చూశాక మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? మీరు ఈ భైరవ ద్వీపం సినిమాని అప్పట్లో ఏ థియేటర్లో మీ ఫ్యామిలీతో కలిసి చూశారు? ఈ సినిమాలో మీకు అత్యంత ఇష్టమైన డైలాగ్, ఎలివేషన్ సీన్ లేదా ఏ పాట అంటే మీకు గూస్బంప్స్ వస్తాయో కింద కామెంట్స్ లో తప్పకుండా మాతో పంచుకోండి. ఈ ఎక్స్క్లూజివ్ బాక్సాఫీస్ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అదిరిపోయే ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రికార్డ్స్, హిడెన్ మేకింగ్ ఫ్యాక్ట్స్ మరియు డెప్త్ సినిమా అనాలిసిస్ల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.